అందరికీ నమస్కారం. మనము అనగాష్టమి వ్రతము గురించి ఒక వారం కిందట చెప్పుకోవడం జరిగింది. అదే విధముగా నేను ఈరోజు అనగాదేవి వ్రతము వల్ల వచ్చేటువంటి ఫలితాలు, అసలు అనగాదేవి వల్ల వచ్చేటువంటి విధానాలు ఏమిటి, ఈ యొక్క అనగాదేవి నియమాలు ఏమిటి, అనగాష్టమి అంటే ఈ రోజు చేసుకుంటే ఎలాంటి సత్ఫలితాలు మనకి వస్తాయి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేద్దామనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వీడియో తీయటం జరుగుతుంది. ముఖ్యంగా అనగాష్టమి వ్రతము ఏ వయసు వాళ్ళు చేయాలి అనుకుంటే ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. చిన్నల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అనగాష్టమి యొక్క వ్రతకల్పాన్ని, అనగాష్టమి యొక్క వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు. అయితే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి రోజు తప్పనిసరిగా తలస్నానము చేయాలి. పగలు నిద్రపోకూడదు. ఇంకొకటి, మనము ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అనేటువంటిది సందిగ్ధంలో చాలామంది ఉంటారు. అనగాష్టమి వ్రతాన్ని మధ్యాహ్నం 12 గంటల లోపు కానీ లేదు సాయంత్రము సంధ్యా సమయంలో కానీ ఆచరించాలి. ఈ వ్రతము ఆచరించినటువంటి రోజు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. ఈ యొక్క వ్రతాన్ని సంవత్సరానికి ఒక్కసారే ఆచరించాలా, లేదు ప్రతి మాసము ఆచరించచ్చా అంటే ఎవరికి బాగా కుదరని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఆచరించండి. లేదంటే చక్కగా ప్రతి మాసములో కృష్ణపక్షములో వచ్చేటువంటి అష్టమి రోజు ఆచరించవచ్చు. కనీస పక్షములో సంవత్సరానికి ఒక్కసారైనా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకముగా ఈ యొక్క వ్రతానికి కావలసినటువంటిది ఏమిటండి మనం అందరికీ తెలిసి అంటే సంకల్పము అనేటువంటి విషయం గురించి మనము తెలియచేసుకున్నాము. ఈ యొక్క సంకల్పం అనేటువంటి విషయానికి వస్తే మనకి ధనం కావాలనా, సంతానం కావాలనా, వివాహం కావాలనా అనేటువంటి విషయంలో మనం చూసుకుంటే, ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకోండి, నాకు సంపద కావాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటాను. నా పక్కన ఉన్నటువంటి మరొక వ్యక్తి సంపద కావాలి అని చెప్పి చేసుకుంటాడు. మరొక వ్యక్తి వ్యవసాయం బాగుండాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటాడు. ఎవరు ఏ సంకల్పం కోసమైతే ఈ యొక్క వ్రతాన్ని సంకల్పించి వ్రతాన్ని ఆచరిస్తారో ఆ సంకల్పము ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి నెరవేరాలి అంటే ఏం చేయాలి అంటే తప్పనిసరిగా 5 వారాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అందరికీ తెలియనటువంటి రహస్యం ఇది. అందరూ కూడా అనగాష్టమి అంటే కృష్ణాష్టమి రోజు ఆచరిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇంకొక రహస్యం ఉంది దీంట్లో, మర్మం. ఏమిటా మర్మము అంటే 5 గురువారాలు కానీ 5 శుక్రవారములు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. మన సంకల్పం నెరవేరాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క వారాలు ఆచరిస్తే మనకి తప్పనిసరిగా ఈ యొక్క సంకల్పం అనేటువంటిది నెరవేరుతుంది. అదే విధముగా ఈ యొక్క 5వ వారము చేరుకున్నాక 5గురు ముత్తైదములను పిలిచి వారికి చక్కగా బొట్టు పెట్టి 5 అనగాష్టమి వ్రత పుస్తకములను వారికి దక్షిణ తాంబూలముగా ఇచ్చి ఈ యొక్క పుస్తకాన్ని వారికి అందచేయాలి. సరే, ఇకపోతే విషయానికి వస్తే వ్రతానికి కావాల్సినటువంటి విధులు అంటే ముఖ్యముగా దత్తాత్రేయుడి యొక్క రూపు కానీ స్వామివారి యొక్క బిళ్ళ అంటే మనకి విగ్రహము, ఇత్తడి విగ్రహము కానీ ఉండాలి. అదే విధముగా ఈ వ్రతములో పసుపు పూలు కానీ పసుపు రంగుతో ఉన్నటువంటి అక్షతలు కానీ వాడితే చాలా శ్రేయస్కరము. ఇంకొక విషయానికి వస్తే వ్రత పూజ పూర్తయిన తర్వాత 5 కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. అక్కడ ఉన్నటువంటి వారు కానీ అదే విధముగా వ్రతం చేసుకునే వాళ్ళైనా సరే భక్తి శ్రద్ధలతో వ్రత కథలు వినాలి. ఇంకొకటి, వ్రత మండపములో దత్తాత్రేయ స్వామి గారి యొక్క పటము, అనగాదేవితో కలిసి ఉన్నటువంటి పటము కంపల్సరీ అని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ యొక్క అనగాష్టమి వ్రతము చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా ప్రప్రథమంగా వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం కలిసి వస్తుంది. ఉద్యోగము చేసే వాళ్ళకి ఉద్యోగములో ఉన్నటువంటి పదోన్నతులు పెరుగుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకొకటి, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. అన్నీ సమకూర్చుకొని ఉన్నవారికి భోగభాగ్యాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు సరైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా నేను ఈ యొక్క మాట ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. సంతానము లేనటువంటి దంపతులకి ఈ యొక్క వ్రతాన్ని చక్కగా 5 వారాలు ఆచరిస్తే ఖచ్చితముగా సంతానము కలుగుతుంది అని చెప్పి మనకి ఈ యొక్క వ్రతములో తెలియజేసుకోవడం జరుగుతుంది. పెళ్లి కానటువంటి స్త్రీలకు వివాహం అయిపోతుంది. చదువు రానటువంటి పిల్లలకు చదువు చక్కగా స్పష్టతగా చదువు వస్తుంది. అలాగే పోలీసు కేసులు కానివ్వండి, కోర్టు వ్యవహారాల కేసులు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే కేసులు, కోర్టు కేసులు ఉంటే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఆ యొక్క కేసుల నుంచి మనము బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యముగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుతాము. ఇది నేను మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క వ్రత ఫలితమును తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్రతము 5 వారాలు ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మొదటి వారం ఆచరించగానే ధన ప్రాప్తి కలుగుతుంది. రెండవ వారం ఆచరించగానే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము లభిస్తుంది. మూడవ వారం ఆచరించగానే రుణపీడలు, అప్పులు బాధలు తొలగిపోతాయి. మనకి ఎవరైనా ఇవ్వాలన్నా అప్పులు ఇచ్చేస్తారు, మనం ఎవరికైనా ఇవ్వాలన్నా అప్పులు తీర్చేస్తాము. 4వ వారం చేయగానే సంతాన ప్రాప్తి కలుగుతుంది. 5వ వారం చేయగానే వ్రతము చేసినటువంటి గృహములో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయము, ప్రతి కథకి కూడాను హారతలు, నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చుకొని కొబ్బరికాయ నివేదన పెట్టుకుని మనము మరొక కథను చెప్పుకోవాలి. అదే విధముగా ఈ యొక్క స్వామివారికి పిండి వంటలు నైవేద్యం వండి పెట్టుకోవచ్చు, మహానివేదన నివేదన పెట్టుకోవచ్చు. తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని గురువారం కానీ శుక్రవారం కానీ ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనం యొక్క వ్రత కథల్లో వ్రత యొక్క విధానంలో తెలుసుకోవచ్చు. నేను మీ అందరికీ కోసము డిస్ప్లే పైన ఈ యొక్క అనగాష్టమి వ్రత పుస్తకాన్ని మీకు డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది. అంతా కూడా ఈ పుస్తకాన్ని కొనుక్కొని ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. ఇంకొక విషయం చెబుతున్నానండి, ఈ యొక్క అనగాష్టమి వ్రతము మనకు మనంగా చేసుకుంటే మంచిదా, ఒక బ్రాహ్మణోత్తముడితో చేయించుకోవడం మంచిదా అంటే, నేనైతే ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని బ్రహ్మస్థానంలో ఆయన కూర్చోబెట్టి మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడమే మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి నేనైతే చెబుతాను. ఎందుకంటే మనకి మనంగా చేసుకుంటే ఆ యొక్క పూజాక్షతలు మన శిరస్సును మనమే వేసుకోవాలి. ఆ రోజు మనకి తదాస్తు అనేటువంటి ఫలితము రాదు. ఒక బ్రాహ్మణుడు మన శిరస్సు మీద అక్షతలు వేసి, నాయన నీకు సంతాన ప్రాప్తి కలుగుగాక, నీకు ధనప్రాప్తి కలుగుగాక, నీకు ఉద్యోగం రాగాక, ఇలా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి బ్రహ్మవాక్కు ఏదైతే ఉంటుందో అది తదాస్తు దేవతలు దీవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఒక బ్రాహ్మణుని పిలిచి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమనే మీ అందరికీ కూడా నేను చెబుతాను. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. మీరంతా కూడా ఈ యొక్క అనగాష్టమి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా లోకములో సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మనసా వాచ నేనైతే మీ అందరినీ కూడాను కోరుకుంటున్నాను. ఇక్కడ వరకు కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకు మనవి, మన యొక్క ఛానల్ 500ని దాటాము. ఇక ముందుగా కూడా ఇలాంటి వ్రత కథలైతేనే, మంచి విషయాలైతేనే, పంచాంగం అయితేనే, రాశి ఫలాలు అయితేనే, మీకు ఏ విధముగా అయితే ఏవైతే కావాలో అవి నాకు కామెంట్లో మీకు కావాల్సినటువంటి వ్రతాలు చెబితే నేను యొక్క వ్రతాల మీద నేను మీకు పూర్తి వివరణ ఇవ్వటం జరుగుతుంది. మీ యొక్క అందరి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ యొక్క వ్రత కథలన్నింటినీ కూడాను తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి మరెన్నో మంచి మంచి వ్రతాలు, స్త్రీలకు సంబంధించినటువంటి వ్రతాలు నేను మీ యొక్క ముందుకు తీసుకువస్తాను.
మన ఛానల్ని అదే విధముగా ముందుకు సాగిస్తూ ఉండండి. లోకా సమస్త సుఖినో భవంతు. శంకర హర హర మహాదేవ శ్రీ గణేశాయ.